గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ యొక్క కేసుపై టి ప్రభాకర్ రావు ఎక్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినటువంటి కాలంలో 6,500 వరకు టెలిఫోన్లను ట్యాప్ చేసినట్టుగా ఉన్నది. సాక్ష్యాల విధ్వంసం, ప్రభుత్వ వాదన గోప్యత హక్కును తీవ్రంగా విఘాతం కలిగించింది ఈ కేసు అని చెప్పి ప్రభుత్వం వాదిస్తుంది. అయినా ఇవాళ విచారించినటువంటి సుప్రీంకోర్టు బెంచ్ ఈ యొక్క కేసును 10వ తేదీ మార్చి నాటికి వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు టి ప్రభాకర్ రావుకు ఉన్న మధ్యంతర రక్షణను కొనసాగించింది, అనగా ఇది పొడిగించింది, ఎక్స్టెండెడ్. అంటే ఈ యొక్క ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఎక్స్టెండ్ చేసింది మార్చి 10 వరకు. తర్వాత వాదనలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి అనేది ఆ రోజుకి తెలిసిపోతుంది. ఈ యొక్క బెంచ్లో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ కాకుండా జస్టిస్ బివి నాగరత్న మరియు జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ఈ కేసును విచారించారు. A1గా టి ప్రభాకర్ రావు, A2 డి ప్రణీత్ రావు, A3గా ఎన్ భుజంగరావు, A4 ఎం తిరుపతి అన్న. ఈయన ఒక్కడే తిరుపతి అన్నగా పేరున్నది. ఇక్కడ మిగిలిన వాళ్ళు 6 కూడా రావుల పేర్లతో సహా ఉన్నారు. సరే, కులం ఆ యొక్క కులాల యొక్క అంతరంగిక వ్యవహారం గురించి ఇక్కడ చెప్పడం అనేది కాదు. కానీ పి రాధాకృష్ణ రావు, తర్వాత A6 శ్రవణ్ కుమార్ రావు, అందరూ రావులే. మరి ఎవరెవరైనా రావులు ఉండవచ్చు. కానీ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ యొక్క స్కామ్లో 6,500 మంది యొక్క సాక్ష్యాలు, వాళ్ళ యొక్క టెలిఫోన్లో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇందులోపట సరిగ్గా కేసు కదలడం లేదు, మెదలడం లేదు, యాక్షన్కు రావడం లేదు ఇప్పటి వరకు కూడా.